భారత్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల ఫలితంగా భారతీయ ఉత్పత్తుల మీద విధించనున్న అదనపు సుంకాన్ని అమెరికా తగ్గించిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రీసెంట్గా వెల్లడించింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్తో జరిగినటువంటి సంప్రదింపుల కారణంగా మొదట ప్రతిపాదించిన 12.5% అదనపు సుంకాన్ని 10% తగ్గించినట్లు తెలిపింది. అలాగే భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంటే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరగా పూర్తయ్యే దిశగా ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని పేర్కొంది. అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 310 కింద భారత్ నుంచి దిగుమతయ్యే కొన్ని ఉత్పత్తుల మీద అదనంగా 10% యాడ్ వరోలం సుంకాన్ని విధించింది. జూన్ 2, 2026న ప్రకటించిన ముసాయిదాలో ఈ సుంకాన్ని 12.5%గా ప్రతిపాదించగా భారత్ చేసిన చర్చలతో దాన్ని 10% తగ్గిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నిర్ణయానికి ముందు భారత్ USTR కార్యాలయంతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. లిఖితపూర్వక వివరణలు సంప్రదించడమే కాకుండా ప్రత్యక్ష సమావేశాలు, ప్రజా విచారణలో కూడా పాల్గొన్నట్టు వెల్లడించింది. ఈ నిరంతర ప్రయత్నాల ఫలితంగా అదనపు టారిఫ్లలో భారత్ని తక్కువ సుంకం విధించే వర్గంలో అంటే లోవర్ టైర్లో ఉంచారని, దీంతో కీలక ఎగుమతుల రంగాలకి ఇది దేశాలతో పోలిస్తే ఇతర దేశాలతో పోల్చినప్పుడు పోటీ ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. బలవంతపు కార్మికుల అంటే వెట్టి చాకిరీతో తయారైనటువంటి ఉత్పత్తుల దిగుమతి మీద వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించిన తర్వాత భారత్ సహా 60 దేశాల మీద USTR ఈ తుది చర్యలు తీసుకుంది. అమెరికాకి భారత్ నుంచి ఎగుమతి అయ్యే పలు కీలక ఉత్పత్తులు ఈ అదనపు 10% సుంకం నుంచి మినహాయింపు పొందాయి. ముఖ్యంగా జనరిక్ ఔషధాలు అంటే జనరిక్ ఫార్మాస్యూటికల్స్, దాంతోపాటుగా స్మార్ట్ ఫోన్లు, అట్లాగే ఇతరత్ర అల్యూమినియం, అట్లాగే స్టీల్ నిర్దిష్ట ఉత్పత్తులు ఇవి అదనపు సుంకం పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే సెక్షన్ 232 కింద ఇప్పటికే ప్రత్యేక సుంకాల అమల్లో ఉన్న స్టీల్, ఆటో పార్ట్స్ వంటి ఉత్పత్తుల మీద ఈ కొత్త 10% సుంకం వర్తించదని తెలిపింది. దీంతో అమెరికాకి భారత్ చేసే మొత్తం ఎగుమతుల్లో సుమారు 45% ఉత్పత్తులు అదనపు సుంకం పరిధికి బయటే ఉంటాయని పేర్కొంది. మిగిలిన 55% ఎగుమతుల మీద అదనపు సుంకం వర్తించినప్పటికీ ఇతర ప్రభావిత దేశాలతో పోలిస్తే భారత్ మీద విధించిన టారిఫ్ భారం తక్కువగానే ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ప్రకటించిన తుది చర్యల్లో వస్త్ర రంగానికి సంబంధించిన ప్రత్యేక విధానం టెక్స్టైల్ స్పెసిఫిక్ మెకానిజం ఇంకా అమల్లోకి రాలేదని కేంద్రం తెలిపింది. అమెరికా పత్తి, ఫైబర్ని ఉపయోగించే బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలకి టారిఫ్ రేట్ కోటా TRQ అమలు చేసే అవకాశం మీద చర్యలు జరుగుతున్నాయని చర్చిస్తున్నామని పేర్కొంది. ఈ అంశం మీద కూడా భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చల్లో భాగంగా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపింది. ఫిబ్రవరి 2, 2026న ప్రకటించిన భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అలాగే ఫిబ్రవరి 7న విడుదల చేసిన సంయుక్త ప్రకటనకి కట్టుబడి ఉన్నామని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కూడా తెలిపింది.